వదినా, హా. మా నాన్న మీ నాన్న చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది మా అన్నని నీకు మీ అన్నని నాకు ఇచ్చి పెళ్లి చేయడం అని అంటావా? హా, మరే లేదంటే ఒంటరి బతుకు బతికే వాళ్ళం. మరి నా మొగుడు నీ మొగుడు చేసిన మంచి పని అంటే చెప్పు. వాళ్ళేం మంచి చేశారే మనకి, అర్ధాంతరంగా మనం విడిచిపోయారు. ఏదో ఆ గవర్నమెంట్ ఉద్యోగం వల్ల చెరో ఇల్లు కట్టించిపోయారు, పింఛన్ వల్ల బతుకుతున్నాం. లేదంటే వాళ్ళు మన బతుకులకి ఏం చేశారో. అది నిజమేలే. కాకపోతే నా కొడుకుని కూతుర్నిచ్చి పెళ్లి చేసి కనీసం వాళ్ళ జీవితాలైనా చక్కబెట్టారు. కానీ వాళ్ళని మన నుంచి దూరం చేసి వీళ్ళు కూడా పోయారు. పోనీలే, మనం ఎలాగో సెటిల్ అవ్వకపోయాం, మన పిల్లలైనా ఫారెన్ లో సెటిల్ అయ్యారంటే మంచిదే కదా. ఏం మంచో, మన ముఖాన 2 టచ్ ఫోన్లు కొట్టేసి వాళ్ళ ముఖాలు చూడాలంటే ఇందులోనే చూడాలంటున్నారు. నాకు అదే నచ్చట్లేదు. అవునే, ఆ వీడియో కాల్ తప్ప ఈ ఫోన్లు మనకి ఎందుకు పనికొచ్చాయి? అయినా మనకి ఎవరున్నారు మాట్లాడడానికి? మరా నాకు నువ్వు, నీకు నేనన్నా ఉన్నాం, సంతోషం. అంతేలే, కనీసం మన ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టి ఆ ఇల్లు అద్దెకిచ్చాడు. ఆ ఒక్క విషయమైనా నా కొడుకు మంచి పని చేశాడు. అద్దెకి ఇవ్వడం మంచిదే కానీ బ్యాచిలర్ పొరగాడికి ఇవ్వడం నాకేమీ నచ్చట్లేదు. శుభ్రం లేదు, పాడు లేదు, చెడ్డీలు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఫోన్ పట్టుకొని. వ్యాధవా. నువ్వు అన్నది నిజమేనే, కాకపోతే ఆ పిల్లాడు నా కొడుక్కి ఫ్రెండ్ కొడుకు, అందువల్ల నేను ఏమనలేకపోతున్నాను. లేదంటే ఇప్పటికి తాట తీసేదాన్ని. అవును, నేను కూడా. సర్లే పద, చాలా పనుంది. ఒడియాలు ఎండబెట్టాను, తీయాలి. నేను మొక్కలకు నీళ్ళు పోసొస్తాను. అలా కొంచెం ఆ మేడ కూడా ఊడవ్వే. హాహా, మరి నువ్వు మొక్కలకు నీళ్ళు పోస్తావా? నాకు నడువు నొప్పే, నేను పొయ్యలేను. నాకు మోకాలు నొప్పి, నేను ఉడవలేను. ఉమ్, 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 ఉమ్.